హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు నేను 2 వారాల నుంచి ఒక బుక్ చదివానండి. స్ట్రెస్ మేనేజ్మెంట్. వాటి గురించి నేను తెలుసుకున్నది మీకు కొంత చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ మొబైల్లోనే కానీ బుక్స్ చదివేవాళ్ళు చాలా తక్కువ కాబట్టి నేను చదువుకున్న బుక్ గురించి చెప్తే ఒకరిద్దరికైనా దీనివల్ల లాభం దొరుకుతుందనేసి ఒక చిన్న ఆలోచనతో మీ ముందు పెడుతున్నాను. దీనిలో స్ట్రెస్కి కారణాలు ఏంటంటే చాలా చక్కగా చెప్పడం జరిగింది. చిన్న చిన్న పొరపాట్లు, ఇతరులతో వాదోపవాదాలు, ఎత్తే వరకు మ్రోగే టెలిఫోను, అలా కాకుండా ఎన్నో ఆఫీస్కి మనం ఆలస్యంగా వెళ్ళేటప్పుడు గాబరా పడుతుంటాము. అది మన స్ట్రెస్కి గురి చేస్తుంది. అదే పిల్లల విషయంలో వస్తే హోంవర్క్ ఎక్కువ వచ్చి పిల్లలు చేయలేక వాళ్ళకి అది స్ట్రెస్. ఉద్యోగం ఉన్న వాళ్ళకి ఉద్యోగ రీత్యా వచ్చే ఒత్తిడిని ఎలా తట్టుకోవాలనేది కూడా చాలా చక్కగా దీనిలో వివరించడం జరిగింది. స్ట్రెస్ అంటే మెయిన్ కారణం ఏంటంటే ఈ బుక్లో రాయడం జరిగింది. మెయిన్గా మనకు వచ్చే స్ట్రెస్ విషయంలో చూసుకుంటే సమయంతో పాటు మనం పనిని కూడా సమయం తగ్గట్టు మనం పని చేసుకున్నట్లయితే మనకి ఆ పని ఒత్తిడి ఉండదు. ఆ వల్ల స్ట్రెస్ తగ్గుతుంది. అలాగే ఆర్థిక ఇబ్బందుల వల్ల కూడా మనిషికి స్ట్రెస్ జరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు అన్నవి మనకి సహజంగా వస్తుంటాయి. కాకపోతే ఏంటంటే మనకి దీనిలో చాలా చక్కగా ఏం చెప్పారంటే మనిషికి 3 విధాలుగా మన ఇబ్బందులు అయితే ఉంటాయి. మానసిక, ఆర్థిక, శారీరక ఇబ్బందులు ఉంటాయి. ఈ మూడింటిని మనము వీలైనంత వరకు మేనేజ్మెంట్ చేసుకుంటే మ్యాక్సిమం మనం స్ట్రెస్కి చాలా దూరంగా ఉంటారని ఈ విషయంలోన తెలియజేయడం జరిగింది బుక్లోన చాలా చక్కగా. ఆర్థిక ఇబ్బందులు అంటే మనకు వచ్చిన ఆదాయం తగ్గట్టు ఖర్చు పెట్టుకున్నట్లయితే ఇబ్బంది అంతగా ఉండదు. లేదు వేరే వాళ్ళతో పోల్చుకొని మనం కానీ ఖర్చు పెట్టినట్లయితే దానివల్ల మనం ఆర్థిక ఇబ్బందులకి చాలా గురవుతామని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే శారీరక ఇబ్బందులు. అవేంటంటే మన గత జన్మ కర్మఫలాల వల్ల కూడా మనకి ఆర్థిక కారణాల వల్ల కూడా మనకి వస్తాయి. దాన్ని మనం ఏం చేయాలంటే వీలైనంత వరకు యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు ఏంటంటే దానివల్ల మనకి కొంత రిలాక్స్ అవుతుంది. మానసిక ఇబ్బందులు అంటే మన ఒత్తిడి మనం మానసికంగా ఏమవుతుందో అనేసి మనము మానసిక ఇబ్బందులు మన నుంచి మనమే క్రియేట్ చేసుకునేవి. దీనికి ఏంటంటే మనం యోగా ఇలాంటి దానివల్ల మనం దీన్ని అరికట్టవచ్చు అని చాలా చక్కగా వివరించడం జరిగింది. స్ట్రెస్ అంటే ఏంటనేసి చెప్పడం ఏంటంటే స్ట్రెస్ అంటే మనల్ని మనము ఇరుకులో పెట్టుకోవడం అనమాట. ఇరుకులో పెట్టుకోవడం ఏంటంటే మనమే ఎక్కువ ఏదో అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యి ఏదో పెద్ద లోన్లీగా ఏదో తలభారం మొత్తం మన తల మీదే పెట్టినట్లు మనం ఫీల్ అవ్వడం. దాంతోపాటు మన కోరికలు, స్తోమత, అదే ఇంతకుముందు చెప్పడం ఆర్థిక ఇబ్బందులకు కారణం ఏంటనేసి మన కోరికలు ఎలాగ ఉండాలంటే మన ఆదాయానికి తగ్గట్టు మన కోరికలు ఉండాలి. మన కోరికలు ఎక్కువ ఉండి ఆదాయం తక్కువ ఉన్నదనుకో అప్పులు చేసి మనం దానికి 10 మంది దగ్గర షో చేయడానికి కోసమే చేసేటప్పుడు ఏంటంటే అప్పటికి బాగుంటుంది కానీ తర్వాత దానివల్ల ప్రాబ్లమ్స్ ఏంటనేసి చాలా చక్కగా వివరించడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే స్ట్రెస్కు గురి చేసే కారణాలు ఏంటనేసి చక్కగా వివరించడం జరిగింది. స్ఫూర్తితో చలించలేకపోవడం అంటే మనం ఏం చేయాలని మనకు అవగాహన లేకపోవడము కూడా మనము స్ట్రెస్కి మనమే తెచ్చుకున్నట్లు ఉంటుంది. అదే శక్తిని మించిన డిమాండ్స్ పెంచుకోవడం వల్ల, అలాగే మన చుట్టుప్రక్కల ఉండే సమస్యల వలన, చుట్టూ జరిగే సంఘటనల వలన, అంతరంగక మదనం వలన, ఆలోచనలు ప్రంతి వలన స్ట్రెస్ మనకి ఏర్పడుతుంది. అలాగే స్ట్రెస్ కారణం ఏంటంటే నాలెడ్జ్ లేకపోవడం. నాలెడ్జ్ అంటే మనం చేసే పనిపై మనకు అవగాహన లేకపోయినట్లయితే మనకి ఆ పని చాలా భారంగా ఉంటుంది. ఎందుకంటే మనం చేసే పనిపైన మనకు అవగాహన ఉన్నట్లయితే మనము టైంకి ఆ వర్క్ ఫుల్ఫిల్ చేయగలము. ప్లస్ ఏంటంటే ఒత్తిడి లేకుండా మనం దాన్ని ఇచ్చేయగలము. ఎందుకంటే దీనివల్ల ఏంటంటే మనము దేనిపైన మనము వర్క్ చేయాలనుకుంటామో దానిపై మనం నాలెడ్జ్ ఫస్ట్ తీసుకోవడము చాలా ఇంపార్టెంట్ మన స్ట్రెస్కి దూరంగా ఉండాలంటే.
అలాగే విశ్రాంతి లేకుండా పనిచేయడం, దానికి కూడా మనం ఏంటంటే ఆటోమేటిక్గా స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. తక్కువ జీతం, హోదా, ఇది కూడా మన స్ట్రెస్కి మూలం అనేసి చాలా చక్కగా తెలియజేశారు. మళ్ళీ ఒంటరితనము, పని ఒత్తిడి, గానుగెద్దు జీవితం అంటే రొటీన్గా ఒకటే వర్క్ లాగా ఉంటే అది స్ట్రెస్ అని తెలియజేయడం జరిగింది. అలాగే కమ్యూనికేషన్ లోపము, తారాసపడే వ్యక్తులు, మనతో పాటు మన ఉద్యోగంలోనే కానీ మనం చేసే పనుల్లోనే కానీ వేరే ఉండే వాళ్ళపైన కూడా వాళ్ళ వల్ల కూడా మనకి ఒత్తిడి ఉంటుందని తెలియజేయడం జరిగింది. మెయిన్గా కుటుంబ కలహాలు ఉండకూడదు. కుటుంబ కలహాలు ఉండడం వల్ల కూడా మనకి స్ట్రెస్ చాలా విపరీతంగా ఉంటుంది. స్ట్రెస్కి మెయిన్ కారణం ఏంటంటే మన మనస్సు ఆడే ఆట అన్నమాట. దాన్ని మనం ఎలా తీసుకుంటే దానికి తగ్గట్టు అది మనల్ని స్ట్రెస్ నుంచి దూరం చేస్తుంది. దీనిలో ఒక చిన్న కామెడీగా చాలా చక్కగా వివరించారు. పాజిటివ్ ఆలోచన ఎలాంటి సిచ్యువేషన్లోనైనా మనం పాజిటివ్ ఆలోచన ఎలా తీసుకోవాలన్నది. నీట్గా తయారై పేరంటానికి వెళ్ళింది ఒక స్త్రీ. చెట్టు క్రిందగా వెళ్తుండగా ఒక పిట్ట రెట్ట వేసింది. దాన్ని తుడుచుకుంటూ పాజిటివ్గా అంది, ప్రక్కవారితో, ఇంకా ఏనుగులు ఎగరడం లేదు. ఏనుగులు ఎగిరినట్లయితే అవి వేసే రెట్టలకి మనం పడిపోతాం కింద అనుకొని నవ్వుకుంటూ తుడుచుకుంటూ వెళ్ళిపోయింది. అదే లేదు, అయ్యో పాడు కాకి రెట్ట వేసింది అనుకొని ఏడుచుకుని ఫీల్ అయ్యిందంటే దానివల్ల వచ్చే ప్రతిఫలం ఏం లేదు. కానీ కాకపోతే ఏంటంటే స్ట్రెస్కి గురవుతారు. అదే అనమాట మెయిన్ దానిలో ఉద్దేశం అనమాట. ఏంటంటే మనం తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది ఏ సిచ్యువేషన్ని మనం ఎలా తీసుకోవాలనేసి. మ్యాక్సిమం మనం పాజిటివ్గా తీసుకున్నట్లయితే మనకి పాజిటివ్ ఎనర్జీ ఉంటాయి. మనిషికి తెలియకుండా స్ట్రెస్ వచ్చిందని ఎలా తెలుసుకోవడం అనేది, స్ట్రెస్ సూచనలు ఎలాగ ఉంటాయి. తరచుగా తలనొప్పి వస్తుంటుంది. ఒత్తిడిలో పనిచేస్తున్న భావన అనుక్షణం లోనవుతుంటారు. ఎక్కువ అలసట చెందుతుంటారు. విశ్రాంతి పూర్తిగా తీసుకోలేరు. భావన కలత, నిద్రపోతున్నా అనే ఫీలింగ్స్ వస్తుంటాయి. తల చుట్టూ గట్టిగా కట్టినట్లు ఫీల్ అవుతుంటారు. అనేక కారణాలు దీనిలో చాలా చక్కగా వివరించారు. అంటే మనకి తెలియకుండా మనం స్ట్రెస్లో ఎలా ఉన్నామన్నది మనకి అనుకుంటా మనకేం స్ట్రెస్ లేదనేసి, కానీ దానివల్ల మనకి ఈ కారణాలు చాలా చక్కగా వివరించారు. అదే ఫ్రెండ్స్, ఇలాంటి చెప్పాలంటే చాలా ఉన్నాయి ఈ బుక్లోన. అన్నీ మనం చెప్పలేం. కానీ మెయిన్ ఏంటంటే స్ట్రెస్కి కారణం ఏంటని అన్నది ఏంటంటే మన మానసిక ఒత్తిడి కూడా దీనికి కారణం. మనం సమయానికి మనకి ఇచ్చే పనిని, మన సమయాన్ని చక్కగా మనం వినియోగించుకున్నట్లయితే మనం స్ట్రెస్ నుంచి దూరం అవుతాం. అదే పిల్లల విషయంలోనే కూడా అంతే. ఇచ్చిన హోంవర్క్ అయినా సరే, పిల్లలు చెప్పిన ట్యూషన్ లేకపోతే క్లాసులు చెప్పి వినేటప్పుడు ఏ రోజు సబ్జెక్ట్ ఆ రోజు క్లియర్ చేసినట్లయితే వాళ్ళకి ఒత్తిడి అన్నది ఉండదు అనేసి పిల్లల గురించి అయితే ముందు పేజీలో చాలా బాగా చెప్పారు. ఓకే ఫ్రెండ్స్, ఈ బుక్ మీరు ఎప్పుడైనా కొన్ని చదువుకుంటే చాలా మంచిది. స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎలా అని అందరూ మనీ మేనేజ్మెంట్ గురించి చూసుకుంటుంటారు, కానీ స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి ఎవరు ఆలోచించట్లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్. నెక్స్ట్ మంచి బుక్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.